హలో, వెల్కమ్ టు ఆర్కే థింగ్స్. ఇప్పటి వరకు మనం భారతదేశ పౌరసత్వం నిరూపించుకోవడానికి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి మరియు పాన్ కార్డ్ లాంటి కార్డులు యూజ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అవి ఏమాత్రం ఉపయోగపడవు. మరి ఎలా అంటారా? అందుకే ఇండియన్ గవర్నమెంట్ ఒక కొత్త కార్డుని తీసుకొచ్చింది. అదే స్మార్ట్ సిటిజన్షిప్ కార్డ్. మరి ఎందుకు ఈ న్యూ కార్డ్ అంటారా? ఫస్ట్లో ఆధార్ కార్డు వచ్చినప్పుడు అదే ఇండియన్ సిటిజన్షిప్ ప్రూఫ్గా చూపించేవాళ్ళం. కానీ డేటా లీక్ అవ్వడం, నకిలీ ఆధార్ సెంటర్ రావడం, అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు కూడా ఆధార్ కార్డు వాడడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. అందుకే ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు లాంటి కార్డుని ఇండియన్ సిటిజన్షిప్ ప్రూఫ్గా మనం ఉపయోగించకూడదు అని ఇండియన్ గవర్నమెంట్ చెబుతుంది. అసలు ఏంటి స్మార్ట్ సిటిజన్షిప్ కార్డ్? సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు స్మార్ట్ సిటిజన్షిప్ కార్డును తీసుకురానుంది. దీనికోసం జనగణన సర్వే పూర్తయిన తర్వాత నిజమైన ఇండియన్ పౌరులకు మాత్రమే ఈ కార్డు ఇస్తారు. ఇది మాత్రమే ఓన్లీ మరియు ఏకైక సిటిజన్షిప్ ప్రూఫ్గా మనం ఉపయోగించవలసి ఉంటుంది. ఇది ఒక అడ్వాన్స్ టెక్నాలజీతో రావడం వల్ల దీన్ని నకిలీ చేయడం సాధ్యం కాదు. దీని ద్వారా గవర్నమెంట్ స్కీమ్లో కూడా ఎవరైతే నిజమైన అర్హులు ఉంటారో వాళ్ళకు మాత్రమే గవర్నమెంట్ పథకాలు అందుతాయి. మరి పాత కార్డుల పరిస్థితి ఏంటి? మరి కొత్త కార్డు వస్తే ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు రద్దు అవుతాయా? దానికోసం ప్రభుత్వం క్లియర్గా చెబుతుంది. పాత కార్డులు ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు కావు. ఆధార్ కార్డు అయితే మనం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి ఉపయోగించవచ్చు. ఓటర్ కార్డు అయితే ఓటు వేయడానికి, అలాగే రేషన్ కార్డు అయితే గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ రేషన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే పాన్ కార్డు కూడా మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఉపయోగించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.